వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎయిత్ పే కమిషన్ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో, దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది ఒక శుభవార్తని చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఒక శుభవార్తను వినిపించింది. ఆ శుభవార్త ఏంటని తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగే దీనికోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఈ ఎయిత్ పే కమిషన్కి సంబంధించి వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యులు నియామకం కూడా జరిగింది. దీంతో పాటుగా 8వ పే కమిషన్ పని ప్రారంభమయ్యేలాగా అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా చైర్పర్సన్ను 8వ పే కమిషన్ చైర్పర్సన్గా కూడా నియమించారు. ఈ నూతన పే రివిజన్ కమిషన్ సంఘానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర సభ్యులు నియామకాన్ని విషయానికి వస్తే సభ్యుడిగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ను కూడా నియమించారు. అలాగే ఆయన ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్ కూడా నియమించారు. ఆయన కేంద్ర పెట్రోలియం అలాగే నేషనల్ గ్యాస్ శాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 8వ పే కమిషన్ పనితీరు ప్రారంభమైన నేపథ్యంలో రాబోయే 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా 8వ పే కమిషన్ సిఫార్సును కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఉద్యోగులు 8వ పే కమిషన్ ముందు కూడా తమ డిమాండ్లను ముందు ఉంచబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఫిట్మెంట్ ఫ్యాక్టర్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది కూడా 8వ ఉద్యోగి లేదా పెన్షనర్ వేతనం లేదా పింఛన్ పెరుగుదలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. అయితే 8వ పే కమిషన్ సిఫార్సు చేసే ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టరీలను బట్టి కనీస వేతనం పెంపుదల అనేది కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే 7వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 2.52గా కూడా ప్రకటించింది. దీంతో అప్పుడు కనీస వేతనం 7,000 నుంచి 18,000 వరకు కూడా పెరిగింది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఈసారి కూడా గతంలో కన్నా కూడా ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని కూడా ఉద్యోగులు అయితే డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్యోగులు ఐక్య సంఘటన కార్యాచరణ సమితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు కూడా తమ డిమాండ్లు అయితే ముందుపెట్టింది. కాగా ఇప్పుడు ఈ కమిషన్ ముందు కూడా తమ డిమాండ్లను ముందు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నిపుణులు అంచనా కూడా వేస్తున్నారు. కాబట్టి ఒకవేళ గతంలో కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 8వ పే కమిషన్ ఆమోదించినట్లయితే కనీస వేతనం భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందనేసి కూడా నిపుణులు అయితే అంచనాను వేస్తున్నారు. ఉదాహరణకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఆమోదించినట్లయితే లెవెల్ 1 ఉద్యోగికి కనీస వేతనం 18,000 రూపాయల నుంచి కూడా 51,480 రూపాయల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏజీపీ 15వ హెచ్ఏజీ గ్రేడ్గా ఉన్నట్ల ఉద్యోగులకు కూడా 2,24,100 రూపాయలు కనుక ఉన్నట్లయితే కనీస వేతనం అక్కడి నుంచి కూడా 6,40,926 రూపాయల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తున్నారు. ఈ 8th సిపిసి క్యాలిక్యులేటర్ ఆధారంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా చూడాలి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు కావచ్చు లేదా పెన్షనర్స్ కావచ్చు మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.